హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్సి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీకు మంచి ర్యాంకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మన విశ్వానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన విశ్వానికి సంబంధించిన పూర్తి సమాచారం షార్ట్కట్లో ఈ ఫ్లో చార్ట్ రూపంలో మీకోసం. ఇందులోని అంశాలను ఒక్కొక్క దాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నక్షత్ర రాశులు, రాశి చక్రం. నక్షత్ర వీధులలోని నక్షత్రాలను చిన్న చిన్న గుంపులుగా విభజించవచ్చు. ఈ చిన్న గుంపులను నక్షత్ర రాశి లేదా తారాగణం అంటారు. అంతరిక్షంలో ఇతర నక్షత్రాలను గుర్తించడానికి, అధ్యయనం చేయడానికి నక్షత్ర రాశులు ఎంతగానో ఉపయోగపడతాయి. సూర్యుడు తిరిగే దారిని సంవత్సర కాలం మొత్తం 12 భాగాలుగా విభజించి అక్కడ ఉండే నక్షత్ర సముదాయాలు 12ంటిని వాటి ఆకారాలను బట్టి 12 పేర్లతో పిలుస్తున్నారు. ఈ 12 రాశులను కలిపి మనం రాశి చక్రం అంటాం. అయితే ఇప్పటి వరకు 12 రాశులు ఉన్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ 12 రాశులతో కలిపి మొత్తం 88 రాశులు అధ్యయనం చేసిరు. అంటే 88 రాశులు ఉన్నాయని చెప్పి అధ్యయనం చేసిరట. అయితే వీటిలో అన్నిటికంటే పెద్ద రాశి లేదా తారాగణం హైడ్రా. ఓకేనా, అన్నిటికన్నా పెద్ద రాశి ఏంటిది? హైడ్రా. దీనిలో కనీసం 78 పెద్ద నక్షత్రాలు ఉన్నట్లు అంచనా వేయబడిందట. మరి ఇప్పుడు గ్రహణాల గురించి నేర్చుకుందాం. ముందుగా సూర్యగ్రహణం. చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే సూర్యగ్రహణం మళ్ళీ 4 రకాలు. అవి 1 సంపూర్ణ సూర్యగ్రహణం, 2 పాక్షిక సూర్యగ్రహణం, 3 వలయాకార సూర్యగ్రహణం, 4వది మిశ్రమ సూర్యగ్రహణం. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. సంపూర్ణ సూర్యగ్రహణం. భూమిపై నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యున్ని పూర్తిగా ఆవరించినట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుని వల్ల ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పల్చని నీడ భూమిపై పడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వలయాకార సూర్యగ్రహణం. సూర్యుడికి భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్ళేటప్పుడు సూర్యుని మధ్యలో కొంతమేరకు మాత్రమే చంద్రుడు ఆవరించి సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడతాడు. చాలా గమ్మత్తు ఉంటుంది ఇది కదా, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అయితే అట్లా కరెక్ట్ వృత్తంలాగా కనబడుతుంది. అట్లా వృత్తంలాగా కనబడడాన్నే మనం వలయాకార సూర్యగ్రహణం అంటాం. నెక్స్ట్ మిశ్రమ సూర్యగ్రహణం. వలయాకార సూర్యగ్రహణం అనేది సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటాం. ఒక్కొక్కసారి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడ్డ తర్వాత అది మెల్లమెల్లగా సంపూర్ణ సూర్యగ్రహణంగా చేంజ్ అవుతాయట. ఓకేనా. అయితే సూర్యగ్రహణం ఎప్పుడు కూడా అమావాస్య రోజులలోనే ఏర్పడుతుంది. నెక్స్ట్ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో వస్తేనే చంద్రగ్రహణం అన్నట్టు. ఓకేనా. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జనరల్గా చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా పౌర్ణమి రోజులలో మాత్రమే సంభవిస్తుంది. మరి పౌర్ణమి రోజులలోనే ఎందుకు సంభవిస్తుంది అనేది కూడా రీజన్స్ ఉన్నాయి దానికి. ఓకేనా. ఇప్పుడు సూర్యగ్రహణం ఏమో అమావాస్య రోజులలో ఏర్పడుతుంది. ఓకేనా. చంద్రగ్రహణం పౌర్ణమి రోజులలో ఏర్పడుతుంది. అయితే చంద్రగ్రహణం మళ్ళా 3 రకాలు. 1 సంపూర్ణ చంద్రగ్రహణం, 2వది పాక్షిక చంద్రగ్రహణం, 3వది ప్రత్యయ లేదా ఉపత్యయ చంద్రగ్రహణం. మరి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చూద్దాం. మనకు కనిపించే చంద్రుని ఉపరితలాన్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తే అప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుని యొక్క ఉపరితలంలో కొంత భాగాన్ని భూమి నీడ కప్పివేస్తే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రత్యయ లేదా ఉపత్యయ చంద్రగ్రహణం. భూమి నీడ యొక్క అంచులో ఉండేటటువంటి పల్చని నీడ ప్రాంతం చంద్రునిపై పడటం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఓకేనా. అంటే లైట్గా మబ్బులాగా ఉంటుంది అన్నట్టు, దాన్నే ప్రత్యయ లేదా
ఉపఛాయ అని అంటాం. సో ఆ విధంగా పల్చని నీడ ప్రాంతంలో చంద్రుడు ఉంటాడు. అందుకనే చంద్రుడు లైట్గా మసకబారినట్టు మనకు కనిపిస్తాడు. సో దాన్ని ఉపఛాయ చంద్రగ్రహణం అంటాం. అయితే ప్రతి 18 సంవత్సరాల 10 రోజుల తర్వాత సూర్య చంద్రగ్రహణాలు అంతకు పూర్వం ఏర్పడిన పద్ధతిలోనే మళ్ళీ ఏర్పడతాయి అట. అంటే 18 సంవత్సరాల 10 రోజులకు ఒకసారి గ్రహణం ఏర్పడితే, అంటే సూర్యుని కానీ చంద్రగ్రహణం కానీ, ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ అట్లనే రిపీట్ అవుతాడ. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. మరి అన్ని పౌర్ణములలో ఏర్పడుతుందా? మరి లేదు. అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడకపోవచ్చు. ఏర్పడకపోవడానికి కూడా కారణం ఉంది. ఏందనంటే భూమి కక్ష చంద్రుని కక్షల మధ్య తేడా ఉండడం అన్నట్టు, ఓకేనా. కక్షలో తేడా వల్ల అన్ని పౌర్ణములలో ఏర్పడకపోవచ్చు. చంద్రుని కక్షతలం భూమి కక్షతలానికి 5 డిగ్రీల 9 నిమిషాల కోణంలో ఏర్పడుతుంది. సో ఇప్పుడు అంతరిక్షయానం చంద్రునిపై మానవుడి, అంటే చూద్దాం మరి అంతరిక్షం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు చంద్రుని మీదకి మనిషి ఎప్పుడు అడుగుపెట్టింది అనే దాని గురించి నేర్చుకుందాం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అంతరిక్షయానానికి రాకెట్లను ఉపయోగిస్తారు, అందరికీ తెలిసిన విషయమే, ఓకేనా. అయితే ఈ రాకెట్లు అనేటివి 2 రకాలు ఉంటాయి. ఒకటి యుద్ధ రాకెట్లు, అంటే ఎక్కువ శాతం యుద్ధానికి ఉపయోగిస్తారు. రెండవది రోదసి రాకెట్లు, ఓకేనా, అంటే ఎక్కువ శాతం శాస్త్ర అధ్యయనానికి ఉపయోగించేటివి. అంటే మనకు ఇప్పుడు మొన్న చంద్రయాన్ 1, 2, 3 కూడా పంపించారు కదా, ఆ రకంగా మనకు ఏదైనా రీసెర్చ్ చేయడానికి ఉపయోగించేటి. న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం రాకెట్ పనిచేస్తుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోరి. రాకెట్ ఎట్లా పనిచేస్తుంది? న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం. ఈ నియమం ప్రకారం ఏ చర్యకైనా అంతే బలం గల ప్రతిచర్య ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి రాకెట్ను కక్షలో ప్రవేశపెట్టడానికి కనీసం సెకనుకు 11.2 కిలోమీటర్ల వేగం అవసరం, ఓకేనా. అప్పుడైతేనే అది కక్షలోకి పోతుంది. రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే బహుళదశ ప్రయోగ వ్యవస్థ అనే ప్రక్రియను జియోల్కౌస్కీ అనే రష్యన్ ఉపాధ్యాయుడు 1903లో సూచించిందట. అయితే కృత్రిమ ఉపగ్రహాలు భూమికి ఉపగ్రహాలుగా ఉపకరిస్తే స్పేస్ ప్రోబ్స్ అనే యంత్రాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలను శోధించడానికి ఉపయోగపడతాయట. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ 13, వీనస్ 14, పయోనియర్ 10, వయేజర్ 2 మొదలగునవి స్పేస్ ప్రోబ్స్లకు ఉదాహరణలు. మొట్టమొదటిసారిగా రష్యన్ శాస్త్రవేత్తలు 4 అక్టోబర్ 1957 సంవత్సరంలో మానవుడు లేని స్పుత్నిక్ 1 అనే అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారట. తర్వాత స్పుత్నిక్ 2 సహాయంతో నవంబర్ 1957లో అంతరిక్షంలోకి ఒక కుక్కను పంపిరట. దాంట్లో జంతువుల హృదయ స్పందన మరియు టెంపరేచరు, వాటి ప్రవర్తన వంటి లక్షణాల గురించి అధ్యయనం చేసిర్రు. ఏది? కుక్కను పంపి, ఓకేనా. నెక్స్ట్ జనవరి 31, 1958లో అమెరికా వాళ్ళు ఎక్స్ప్లోరర్ 1 అనే అంతరిక్షంలోకి పంపి అంతరిక్షం యొక్క వయస్సును, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కున్నారట. 1961 ఏప్రిల్ 12న రష్యా దేశస్థుడు కల్నల్ యూరీ గాగరిన్ వస్తోక్ అనే అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి పోయి భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాలలో పరిభ్రమించి ప్రథమ అంతరిక్ష ప్రయాణికుడు అయిండు. రష్యాలో ఆస్ట్రోనాట్ను కాస్మోనాట్ అంటారు, ఓకేనా. మే 5, 1961లో మెర్క్యూరీ 3 అంతరిక్ష నౌకలో అలెన్ షెపార్డ్ అనే అమెరికా వ్యోమగామి భూమి చుట్టూ 89.34 నిమిషాలలో పరిభ్రమించిండు. అంటే ఇంతకుముందు యూరీ గాగరిన్ ప్రయాణించిన టైం ప్రకారమే ఈయన కూడా ప్రయాణించిండట. యూరీ గాగరిన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన అంతరిక్ష నౌక పేరు వస్తోక్ అయితే అలెన్ షెపార్డ్ ప్రయాణించిన అంతరిక్ష నౌక పేరు మెర్క్యూరీ 3, ఓకేనా. 1962లో టెల్స్టార్ అనే సమాచార కృత్రిమ ఉపగ్రహం తొలిసారిగా టెలివిజన్ దృశ్యాలను యూరప్ మరియు అమెరికాల మధ్యలో పంపించిందట. 1963లో జూన్ 16న వస్తోక్ 6 అనే అంతరిక్ష నౌకలో లెఫ్టినెంట్ కల్నల్ వాలెంటీనా తెరెస్కోవా, ఈ పేరు బాగా వినుంటారు, ఓకేనా, రష్యన్ స్త్రీ ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో 2 రోజుల 22 గంటల 42 నిమిషాలలో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసిందట, ఓకేనా. స్వెట్లేనా సవిత్స్కయా అనే రష్యన్ స్త్రీ ఆగస్టు 19, 1982లో సోయజ్ T7 అనే అంతరిక్ష నౌకలో మరియు అమెరికాకు చెందిన
స్కాలిరైడ్ అనే స్త్రీ జూన్ 18, 1983లో అంతరిక్షంలోకి వెళ్ళిరు. చూడండి, ఇక్కడ ఎక్కువ శాతం పేర్లు మరియు వాళ్ళు అంతరిక్షంలోకి పోయిన సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. 1965 మార్చిలో అలెక్సీ లియోహెవ్ అనే అతడు వాస్కోడ 2 అనే రోదసి నౌకలో ప్రయాణించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచిండట. ఓకేనా, ఇది కొంచెం వెరైటీ. అదే 1965 జూన్ 3న జెమినీ 4 అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్ వైట్, ఓకేనా, ఎడ్వర్డ్ హెచ్ వైట్ నౌక నుండి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడిండట. ఎవరు? ఎడ్వర్డ్ హెచ్ వైట్. ఓకేనా. 1969 జూలై 21 నాడు అమెరికాకు చెందిన అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళు మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపారు. ఓకేనా, తెలిసిందే కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని బాగా పేరు విని ఉంటారు. అయితే అపోలో 11 అంతరిక్ష నౌకను తీసుకుపోయినటువంటి రాకెట్ పేరు శాటర్న్ 5. ఓకేనా. 1971లో రష్యన్లు సాల్యూట్ అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పరిచారట. ఫస్ట్ అంతరిక్ష కేంద్రం అన్నట్టు ఇది 1971లో. అదే 1972లో అమెరికన్లు స్కైల్యాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పరిచారు. ఇది బాగా ఫేమస్ కదా స్కైల్యాబ్, కానీ అది విఫలమైంది. అయితే 1979లో భూమి మీద పడ్డదట. అయితే 1979లో అమెరికాకు చెందిన వైకింగ్ 1, వైకింగ్ 2 అనే అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహం మీద జీవరాశి లేదని నిరూపించారట. అసలు అక్కడ జీవరాశి ఉందా లేదా అని అప్పుడు ఎక్స్పెరిమెంట్ జరిగింది అన్నట్టు. 1984 ఏప్రిల్ 3న రష్యా సహకారంతో భారత పౌరుడు స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ, ఓకేనా, పేరు వినే ఉంటారు, సోయేజ్ T2 అనే రోదసి నౌక ద్వారా మొట్టమొదటిసారిగా అంతరిక్షయానం చేసిండు. తర్వాత స్పేస్ షటిల్స్ అంతరిక్షయానం చేసి తిరిగి భూమికి చేరి ఉపయోగపడటానికి వీలుగా అమెరికాచే రూపొందించబడ్డాయట. ఇలాంటి స్పేస్ షటిల్స్లో మొట్టమొదటిది కొలంబియా. నెక్స్ట్, రష్యన్లు 1986 ఫిబ్రవరి 20న ఒక కొత్త అంతరిక్ష ప్రయోగశాల మిర్ను బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించి 1982 ఏప్రిల్లో ఏర్పరిచిన అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 7తో కలిపిరట. ఓకేనా. 1986 మే 30న 11 దేశాల బృందం యూరోపియన్ అంతరిక్ష సంస్థ దూర సమాచార ఉపగ్రహంను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 1989 మార్చిలో అట్లాంటిస్ అనే స్పేస్ షటిల్ శుక్రగ్రహంపైకి ప్రయోగించబడిందట. 1990 అక్టోబర్లో హాబుల్ అంతరిక్ష దూరదర్శిని శని, ప్లూటో గ్రహాలకు సంబంధించిన ఎంతో విలువైన ఛాయాచిత్రాలను భూమి మీదకి పంపిందట. ఓకేనా, హబుల్ పేరు గుర్తుపెట్టుకోరి. మన దేశంలో అయితే 1970-80 దశాబ్దంలో 1970-80 దశాబ్దంలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది. అంటే మన ఇండియాలో 1970 నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. అయితే 1975 ఏప్రిల్ 19లా ఆర్యభట్ట అనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో ప్రయోగించారట. మనది కృత్రిమ ఉపగ్రహం ఫస్ట్ది ఏంటిది? ఆర్యభట్ట. అయితే ఇండియాలో తుంబా అంటే కేరళ స్టేట్లో, శ్రీహరికోట మన దగ్గరనే ఆంధ్రప్రదేశ్ల వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్లను ఏర్పరచబడినవి. అయితే ఆర్యభట్ట తర్వాత భాస్కర 1, 2, రోహిణి మరియు IRS, ఆపెల్, ఇన్శాట్ 1A, 1B, 1C, 1D, 2A, 2B మొదలగు కృత్రిమ ఉపగ్రహాలను ఇండియా ప్రయోగించింది. 1994 అక్టోబర్ 15న పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇది బాగా వాడుతుంటారు మనం ఇప్పటికి కూడా. ఓకేనా. PSLV D2ను శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అంటే 1994లో మొత్తం కంప్లీటు మన టెక్నాలజీతోని తయారు చేసినటువంటి లాంచింగ్ వెహికల్తోని ఇక రెగ్యులర్గా ఉపగ్రహాలను పంపించడం స్టార్ట్ అయింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోరు. అసలు ఫస్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో ఎప్పుడు అనేది అడుగుతాడు. ఇక నెక్స్ట్ గెలాక్సీ అంటే ఏంటో చూద్దాం.
అనేక నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అని అంటారు. సూర్యుడు పాలపుంత గెలాక్సీకి చెందిన అనేక నక్షత్రాలలో ఒకటి. అటువంటి గెలాక్సీలు విశ్వంలో వేల కొలది ఉంటాయి. అయితే ప్రతి గెలాక్సీ అనేక కోట్ల నక్షత్రాలను కలిగి ఉంటుంది. నక్షత్రాలు సూర్యుని వలె వాటి చుట్టూ తిరుగుతూ ఉండే గ్రహాల సముదాయాన్ని కూడా కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రహాలకు మళ్ళా వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉంటాయి. వీటన్నింటినీ విశ్వ కుటుంబం అంటారు. కొన్ని నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దగా కూడా ఉంటాయి. అయితే భూమికి అతి సమీపాన ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. మరి ఎంత దగ్గర ఉన్నాడనంటే 150 బిలియన్ మీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే 1.5 × 10⁻11 మీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. ఓకేనా. నెక్స్ట్ కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఇది 9.3 × 10⁻15 మీటర్లు ఉంటుంది. కాంతి కిరణం ఒక సెకండ్ కాలంలో 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాడట. మరి గ్రహాలు అంటే ఏంటో చూద్దాం. నిర్మలంగా ఉండే ఆకాశాన్ని రాత్రులు పరిశీలిస్తే నక్షత్రాల కంటే ఎక్కువ ప్రకాశవంతంగా స్థిరంగా ప్రకాశించే వస్తువులను గ్రహాలు అంటారు. గ్రహాలు ప్రకాశవంతంగా ఉంటాయి కానీ అవి కాంతిని విడుదల చేయవు, అంటే స్వయం ప్రకాశకాలు కావు. ఓకేనా. నెక్స్ట్ సౌర కుటుంబం. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు అన్నీ కలిపి సౌర కుటుంబం అంటాం. నెక్స్ట్ గ్రహాల గురించి తెలుసుకుందాం. గ్రహాలలో మొట్టమొదటిది బుధుడు. బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. అట్లనే సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం కూడా బుధుడే. ఇది సూర్యోదయానికి కొద్ది సమయం ముందుడు కానీ లేదా సూర్యాస్తమయం వెంటనే కానీ చూడొచ్చట. దీని ఒక పరిభ్రమణానికి 88 రోజులు పడతాడ. అంటే సూర్యుని చుట్టూ ఒక్క చుట్టూ తిరిగి రావడానికి 88 రోజులు పడతాడ బుధునికి. నెక్స్ట్ శుక్రుడు. సూర్యుడి నుంచి రెండవ గ్రహం శుక్రుడు. భూమికి అతి దగ్గరలో గల గ్రహం కూడా శుక్రుడు. గ్రహాలకెల్లా అతి ప్రకాశవంతమైనది కూడా. దీనిని వేగు చుక్క లేదా సాయంకాలం చుక్క అంటారు. తన అక్షం చుట్టూ తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. అయితే దీని పరిభ్రమణానికి 225 రోజులు పడతాట. అంటే సూర్యుని చుట్టూ ఒక చుట్టూ తిరిగి రావడానికి శుక్రునికి 225 రోజులు పడుతుంది. బుధునికి 88 రోజులు, శుక్రునికి 225 రోజులు పడుతుంది. నెక్స్ట్ది భూమి. ఓకేనా. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం ఏది అని అంటే అది భూమి. భూమి మీద జీవం పుట్టడానికి మరియు బతకడానికి ప్రత్యేకమైనటువంటి పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి. సో మరి హానికరమైన కాంతి నుంచి జీవులను రక్షించడానికి ఓజోన్ పొర భూమి మొత్తం ఆవరించబడి ఉన్నదని చెప్పి అంచనా. భూమి ఒక చంద్రుని మాత్రమే ఉపగ్రహాన్ని మాత్రం కలిగి ఉందట. ఓకేనా. అంటే సహజ ఉపగ్రహం భూమికి ఒకే ఒకటి, అది చంద్రుడు. దీనికి ఒక పరిభ్రమణానికి 365.25 రోజులు పడుతుందని చెప్పి అంటాం మనం. అంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది అంటాం కదా, అది 365 రోజులు 25. నెక్స్ట్ కుజుడు లేదా అంగారకుడు. ఇది సూర్యుని నుంచి 4వ గ్రహం. ఇది ఎరుపు రంగులో ఉండడం చేత దీనిని అరుణ గ్రహం అంటారు. అంగారకుడికి 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. దీని పరిభ్రమణానికి 687 రోజులు పడుతుంది. అంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 687 రోజులు పడతాయట. నెక్స్ట్ గురుడు లేదా బృహస్పతి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు. ఇవి తన చుట్టూ తాను అతి వేగంగా తిరుగుతాయట. దీనికి 50 ఉపగ్రహాలు ఉన్నాయట. దీని చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయట. దీని ఒక పరిభ్రమణానికి 4331 రోజులు పడతాయట. అన్నిటికన్నా అతిపెద్ద గ్రహం ఇది కాబట్టి దీనికి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. మరి మామూలు కాదు, వందలల్లో కాదు, వేలలోనే రోజులు పడతాయట. ఓకేనా. నెక్స్ట్ శని. శని గ్రహం పెద్ద గ్రహాలలో రెండవది. అంటే గురు గ్రహం తర్వాత ఇదే పెద్దది. ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది. దీని చుట్టూ ఉన్న వలయాలను టెలిస్కోప్ ద్వారా చూడొచ్చట. అంటే అన్నిటికన్నా ఎక్కువగా దీని చుట్టూ వలయాలు ఉంటాయి. అయితే దీనికి 53 ఉపగ్రహాలు ఉన్నాయట. మరి దీని పరిభ్రమణానికి 29.5 సంవత్సరాలు పడతాయట. సీదా చూసిరా.
అంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 29.5 సంవత్సరాలు పడతాయట. నెక్స్ట్ యురేనస్, ఇది సూర్యుని నుంచి 7వ గ్రహం. ఓకేనా. దీనిని అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలుగుతాం. ఎందుకనంటే ఇది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి కొంచెం చూడడం కష్టం. ఇది శుక్రగ్రహం వలె తన చుట్టూ తాను తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. అయితే దీని భ్రమణాక్షం కొంత వంపు కారణంగా తన చుట్టూ తాను తిరగడం అనేది చూడడానికి ఎట్లుంటుందంటే దొర్లుతున్నట్టు ఉంటుందట. నెక్స్ట్ ఇక దీని పరిభ్రమణానికి 84 సంవత్సరాలు పడతాడట. అసలు అన్నిటికన్నా ఎక్కువ సూర్యుని చుట్టూ తిరగడానికి టైం పట్టేది యురేనస్కే. ఎందుకు కారణం ఏంటిదని అంటే సూర్యుని నుంచి ఇది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి సో సూర్యుని చుట్టూ తిరగడానికి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఓకేనా. డిస్టెన్స్ పరంగా సూర్యుని నుంచి ఇది ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి మరి తిరిగి రావడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. నెక్స్ట్ నెప్ట్యూన్, ఇది సూర్యుని నుంచి 8వ గ్రహం. దీనిపై అత్యల్ప ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీని ఒక పరిభ్రమణానికి 160 సంవత్సరాలు పడుతుంది. బుధగ్రహం సూర్యునికి కనిష్ట దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రహాలే కాక అతి చిన్న గ్రహాలైన ఆస్ట్రాయిడ్స్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. వీటిలో చాలా ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ కుజగ్రహానికి బృహస్పతి గ్రహానికి మధ్యలో ఉన్నాయట. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. శుక్రగ్రహం అతి దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండడం వల్ల సూర్యకాంతి అనేది దాని తలాన్ని చేరడం కొంచెం కష్టం. తర్వాత శనిగ్రహం చాలా మంచు పొరలతో కప్పబడి ఉంటుంది కాబట్టి అది ఎక్కువ చల్లగా ఉంటుంది. కుజగ్రహం ఆక్సిజను నీటి ఆవిర్లతో కూడిన వాతావరణం కలిగి ఉంది. అయితే ఉష్ణోగ్రత వచ్చేసి 25 డిగ్రీల సెంటీగ్రేడ్కు -40 డిగ్రీల సెంటీగ్రేడ్కు మధ్యలో ఉంటుంది. అయితే ప్రతి గ్రహానికి 2 రకాల చలనాలు ఉంటాయి. ఒకటి పరిభ్రమణం, రెండవది భ్రమణం అంటే ఆత్మభ్రమణం. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అని, తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం లేదా ఆత్మభ్రమణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 1 రోజు లేదా 24 గంటలు పడుతుంది. భూమి యొక్క ఈ ఆత్మభ్రమణం చలనం వల్ల రాత్రి పగలు కూడా ఏర్పడుతుంది. అయితే భూమికి చంద్రుడు సహజ ఉపగ్రహం తెలిసిందేగా. శనిగ్రహం కూడా అనేక వలయాకారపు నిర్మాణాలను కలిగి ఉండి టెలిస్కోప్తో చూడడానికి చాలా బాగుంటుంది. నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వాయువులను ఎక్కువ మొత్తంలో కలిగి ఉండి మిగిలిన వాయువులను తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. అయితే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉండడం వల్ల హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి ఢీకొని హీలియం పరమాణువులుగా మారుతాయి. ఈ ప్రక్రియనే కేంద్రక సమ్మేళనం లేదా మేళనం అంటారు. కేంద్రక సమ్మేళనం జరిగినప్పుడు ద్రవ్యరాశి అనేది శక్తిగా మారుతుంది. ఈ విధంగా కేంద్రక చర్యలు జరగడం వల్ల నక్షత్రాలు కాంతిని మరియు శక్తిని విడుదల చేస్తాయి. నెక్స్ట్ నక్షత్ర మండలాలు. నక్షత్రాల సముదాయాలను నక్షత్ర మండలాలు అంటారు. ప్రస్తుతానికి 88 నక్షత్ర మండలాలను గుర్తించారు. ఓరియన్, కరోనా, బోరియాలిస్, సిగ్నస్, ఆర్సా మైనర్, ఆర్సా మేజర్ అనునవి కొన్ని ఉదాహరణలు. ధ్రువ నక్షత్రం. భూమితో పోలిస్తే ధ్రువ నక్షత్రం యొక్క స్థానం మారది. ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అని అంటారు. సప్తర్షి మండలాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అంటారు. ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుడి గమన మార్గాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఆ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టీ లేక బెల్ట్ వంటి భాగమే రాశిచక్రం. ఈ రాశిచక్రంలో 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టి రాశి గుర్తులని చెప్తున్నారు. ఉల్కలు. రాత్రులందు ఒక్కొక్కసారి ఆకాశంలో ప్రకాశిస్తున్న వస్తువులు వేగంగా కిందికి పడిపోవడం చూస్తుంటాం. అవి బయట అంతరిక్షం నుంచి పడిపోయే రాళ్ళు మరియు ఖనిజాలు, వీటిని మనం ఉల్కలు అని అంటాం. ఈ విధంగా భూమిపై పడే ఉల్కనే ఉల్కాపాతం అని అంటాం. తోకచుక్కలు. అంతరిక్షం నుంచి పడే కొన్ని శకలాలు సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతాయి. వీటినే తోకచుక్కలు అంటారు. హేలి అనే శాస్త్రజ్ఞుడు ఒక తోకచుక్కను కనుగొని దానికి హేలి తోకచుక్క అని పేరు పెట్టారు. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఇంతకుముందు 1986లో కనిపించిందట. ఇది మళ్ళా 2062లో కనిపిస్తుంది. షూ మేకర్ మరియు లేవి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మరియు తోకచుక్కను గుర్తించగా దానికి షూ మేకర్ లేవి 9 అని పేరు పెట్టారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇంకొక తోకచుక్కను కనిపెట్టిరట. వాటికి వీళ్ళ పేరే పెట్టిరు. షూ మేకర్ లేవి 9 అనే
తోకచుక్కకు పేరు పెట్టిరట. అయితే ఖగోళ ప్రమాణాలు. అయితే ఖగోళ శాస్త్రంలో అత్యధిక దూరాలను కొలవడానికి ఉపయోగించే పరిమాణాలనే ఖగోళ శాస్త్రం యొక్క ప్రమాణాలు అని అంటారు. మరి ఖగోళ ప్రమాణం అంటే ఏంటో చూద్దాం. సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్నే ఖగోళ ప్రమాణం అంటారు. ఆస్ట్రోనాటిక్ యూనిట్ అని అంటారు. ఒక్క ఆస్ట్రోనాటిక్ యూనిట్ ఈక్వల్ టు 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. మరి కాంతి సంవత్సరం ఇంతకుముందే నేర్చుకున్నాము. కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. మరి ఒక్క కాంతి సంవత్సరం ఈక్వల్ టు 9.3 ఇంటూ 10⁻15 మీటర్స్. అదే ఆస్ట్రోనాటిక్ యూనిట్లలో కొలిస్తే 6.33 ఇంటూ 10⁻4 పార్సెక్. ఇది దూరం యొక్క ప్రమాణాలన్నింటిలో పెద్దది. ఇది 3.26 కాంతి సంవత్సరాలకు సమానం. అన్నిటికన్నా పెద్దది అన్నట్టు ఇది. అయితే ఒక్క పార్సెక్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? ఒక పార్సెక్ ఈక్వల్ టు ఎన్ని కాంతి సంవత్సరాలు? 3.26 కాంతి సంవత్సరాలకు సమానం అవుతుందట. అయితే ప్రాంతీయ మధ్యాహ్న వేళ అంటే చూద్దాం. ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం యొక్క ప్రాంతీయ మధ్యాహ్నం వేళ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఉత్తర దక్షిణ దిక్కులు. భూమిపై నిట్ట నిలువుగా ఉంచబడినటువంటి వస్తువు యొక్క అతి తక్కువ పొడవైన నీడ సూచించే దిశలనే ఉత్తర దక్షిణ దిశలు అంటారు. గుర్తుపెట్టుకోరి, ఉత్తర దక్షిణ దిశలకు తక్కువ నీడ ఏర్పడుతుంది. మనకు నీడ పొడవు తక్కువ ఉంటుంది. నెక్స్ట్ నీడ గడియారం. భూమిపై నిట్ట నిలువుగా ఉంచిన కర్ర యొక్క నీడ ఆధారంగా సమయాన్ని తెలియచేసే దాన్నే నీడ గడియారం అంటారు, లేదా సౌర గడియారం అంటారు. ఇంతకుముందు వాచ్ లేనప్పుడు దీని ప్రకారమే టైం తెలుసుకున్నారు. మరి నెక్స్ట్ ఉత్తరాయణం. సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకి ఉత్తర దిక్కుకు కదులుటను ఉత్తరాయణం అంటారు. మరి సూర్యుడు ఉదయించే స్థానం రోజు రోజుకి దక్షిణం దిక్కు కదిలితే దక్షిణయానం అంటాం. నెక్స్ట్ చంద్రకళలు. చంద్రుని ఆకారంలో కలిగే మార్పునే చంద్రకళలు అని అంటారు. ఓకేనా? చంద్రకళ అంటే ఏంటిది? చంద్రునిలో చేంజెస్ కనబడతాయి కదా, ఇప్పుడు పౌర్ణమి, అమావాస్య. ఓకేనా? దాన్నే చంద్రకళలు అంటారు. నెక్స్ట్ బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకులను అంతర్గ్రహాలు అంటారు. ఓకేనా? అంతర్గ్రహాలను వేటిని అంటారంటే బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు. మరి బాహ్య గ్రహాలని వేటిని అంటారు? గురుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలని అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోరి, కింది వానిలో బాహ్య గ్రహాలు అని అడిగే అవకాశం ఉన్నది క్వశ్చన్స్. ఓకేనా? దాంట్లో గురుడు కానీ, శని కానీ, యురేనస్ కానీ మరియు నెప్ట్యూన్ కానీ ఉంటే వాటిని బాహ్య గ్రహాలు అంటారు. నెక్స్ట్ ఇక భూమి మరియు భూమిలోని పొరలు. భూమిలోని శిలల భాగం 3 పొరలతో ఉంది. అది భూపటలం, మాంటిల్ మరియు కేంద్రం. అన్నిటికన్నా పైన ఉన్న పొరని భూపటలం అంటారు. మరి భూపటలం యొక్క మందం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. మహాసముద్రాల కింద 5 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. భూఖండాల కింద 35 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 3 రకాలైనటువంటి శిలలు, అగ్నిశిలలు, సెడిమెంటరీ శిలలు, రూపాంతర శిలలతోని కూడి ఉంటుంది. ఓకేనా? అగ్నిశిలలు, సెడిమెంటరీ శిలలు, రూపాంతర శిలలు 3 రకాలు. నెక్స్ట్ మహాసముద్రాల అడుగులలోని ఎక్కువ భాగం బాసాల్ట్ శిలలతోని తయారై ఉన్నదట. ఖండాల కింద ఎక్కువ భాగం గ్రానైట్ శిలలు ఉన్నాయట. ఓకేనా? సముద్రాల కిందనేమో బాసాల్ట్ శిలలు, ఖండాల కిందనేమో గ్రానైట్ శిలలు. గుర్తుపెట్టుకోరి, గ్రానైట్ అనేది బాసాల్ట్ కంటే తేలికైంది, లైట్ వెయిట్ ఉంటుంది అన్నట్టు. బాసాల్ట్ కంటే గ్రానైట్ లైట్ వెయిట్. నెక్స్ట్ ఇక భూప్రవారం. భూపటలానికి కేంద్రానికి మధ్యనున్న పొరను మాంటిల్ లేదా భూప్రావారం అని అంటారు. దీని మందం 2900 కిలోమీటర్లు. భూపొరల అన్నింటిలోకి ఎక్కువ మందం ఉన్నది ఇదే. ఇది ఎక్కువ భాగం ఇనుము మరియు మెగ్నీషియం సిలికేట్లను కలిగి ఉంటుంది. అంటే ఇనుము, ఐరన్ సిలికేటు లేదా మెగ్నీషియం సిలికేటు. ఓకేనా? సిలికేట్లు అని అంటే ఐరన్లో ఉంటాయి, మెగ్నీషియంలో ఉంటాయి. ఐరన్లో ఉంటే ఐరన్ సిలికేట్లు అంటాం, మెగ్నీషియం అయితే మెగ్నీషియం సిలికేట్ అంటాం. ఈ భూప్రావారం లేదా
మాంటిల్లో ఈ ఐరన్ సిలికేట్లు మరియు మెగ్నీషియం సిలికేట్లు అనేటివి ఎక్కువగా ఉన్నదని చెప్తాం. నెక్స్ట్ కేంద్ర మండలం. భూమిలో కేంద్ర భాగమైన కేంద్ర మండలం 2 పొరలుగా ఉంటుంది. అది బాహ్య కేంద్ర మండలం, అంతర కేంద్ర మండలం. అంతర కేంద్ర మండల వ్యాసం 2600 కిలోమీటర్లు. భూ అంతర్భాగంలోకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత మెల్లమెల్లగా పెరుగుతుంది. జనరల్గా కేంద్ర మండల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని చెప్పి అంచనా వేసారు, అంటే సెంటర్లో. ఓకేనా. నెక్స్ట్ పీడనం భూతల పీడనం కంటే 3.7 మిలియన్ రెట్లు ఉంటుందట, ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మామూలుగా భూమి మీద ఉన్నదానికంటే లోపల 3.7 మిలియన్ రెట్లు పీడనం ఉంటుంది. అత్యంత ఉష్ణోగ్రత మరియు పీడనాల దగ్గర అంతర కేంద్ర మండలం ఘనస్థితిలోనే ఉంటుంది. అంతర కేంద్ర మండలం పూర్తిగా ఇనుమును మరియు స్వల్ప పరిమాణంలో నికెల్ సిలికాన్లను కలిగి ఉంటుంది. తక్కువ నికెల్ సిలికాన్లు ఉంటాయి, ఎక్కువ శాతం మాత్రం ఇనుము ఉంటుంది. సో అందుకనే అత్యధిక సాంద్రతకు కారణమవుతుంది. అయితే బాహ్య కేంద్ర మండలం 2300 కిలోమీటర్ల మందంతో భూప్రావారం కింద ఉంటుంది. బాహ్య కేంద్ర మండలంలో పీడనం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇనుము ద్రవస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ ఇక జీవాధారమైన భూమి పుట్టినాటి నుంచి పొందిన మార్పులు చూద్దాం. భూగర్భ శాస్త్రవేత్తలు రేడియో యాక్టివ్ డేటింగ్ ఆధారంగా భూమి వయసుని 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ అని అంచనా వేసిరట. భూమి పుట్టుకకు సంబంధించినటువంటి సిద్ధాంతాలలో ధూళి మేఘం అనే ప్రతిపాదన ఎక్కువ శాస్త్రవేత్తల ఆమోదం పొందింది. 5 బిలియన్ల సంవత్సరాల పూర్వం గురుత్వాకర్షణ బలాల వల్ల ధూళి వాయు మేఘాలు ఘనీభవించినప్పుడు ఏర్పడిన వాటిలో ఒకటి మన సౌర కుటుంబం. భూమి తాను ఏర్పడిన 800 మిలియన్ల సంవత్సరాల తర్వాత ఉష్ణానికి కరిగి క్రమంగా పొరలుగా పునర్వ్యవస్థీకరించుకోవడం కొనసాగిందట. ఈ విధంగా భూమి పొరలుగా వ్యవస్థీకరించబడటాన్ని డెఫిన్షియేషన్ అంటారు. సుమారు 400 మిలియన్ల సంవత్సరాల పూర్వం దక్షిణార్ధగోళంలో ఒక పెద్ద మహాఖండం గోండ్వానా లాండ్, ఉత్తరార్ధగోళంలో లారేషియా అనే మహాఖండాలు ఉండేవి. సుమారు 200 మిలియన్ సంవత్సరాల వరకు భూఖండాలన్నీ కలిసి ఒక పెద్ద మహాఖండం పాంజియాగా ఏర్పడ్డాయి. అంచనా ప్రకారం భూమి సాంద్రత 5.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పడం జరిగింది. భూపటలం నుండి మానవుడు వినియోగిస్తున్న శిలల సరాసరి సాంద్రత 2.8 గ్రామ్ పర్ సీసీ అంటే సెంటీమీటర్ క్యూబ్. అంతర కేంద్ర మండలం అంతా కూడా దట్టమైన ఘనస్థితిలో ఉన్నటువంటి ఇనుపగోళం. దాని పై పొరలలో ఇనుము మెగ్నీషియం సిలికేట్లు అర్ధ ఘనస్థితిలో ఉంటాయి. మనం భూమి లోతుకు పోయిన కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెప్పుకున్నాం కదా 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని. దీనివల్ల వేడి అగ్నిశిలలు, ద్రవ పదార్థాలు, వాయువులు ఏర్పడతాయి. భూకంప అలలు అధ్యయనం వల్ల శాస్త్రవేత్తలు భూ అంతర్భాగాల గురించి ఖచ్చితమైన చిత్రాన్ని నిర్మించారు. మానవ శరీరం గుండా వెళ్ళే ఎక్స్ కిరణాల వలె కృత్రిమంగా సృష్టించినటువంటి అగాధ తరంగాలు భూ అంతర్భాగాల గుండా ప్రయాణిస్తాయి. అయితే ప్రపంచంలో 430 అగ్నిపర్వతాలు ఉన్న కొన్ని మాత్రమే ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నాయట. అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువులలో ప్రధానమైనవి నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్ మరియు క్లోరిన్. గుర్తుపెట్టుకోరి. కరిగిన శిలాద్రవం భూమిలో ఉన్నప్పుడు దానిని మాగ్మా అంటాం. అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని లావా అని అంటాం. ఓకేనా, అందరికీ తెలిసిన విషయం. మాగ్మా ఉష్ణోగ్రత 600 నుంచి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఉపరితలం కింద బహుశా 80 నుంచి 160 కిలోమీటర్ల లోతులో మాగ్మా తయారవుతుందని అంచనా వేసారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మాగ్మా ఎక్కడ తయారవుతుంది? భూమి కింద 80 నుంచి 160 కిలోమీటర్ల లోతులో మాగ్మా తయారవుతుందట. ఆ మాగ్మా అనేది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వస్తువుని కరిగించుకుంటూ పైకి మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. అప్పుడు లావాగా బయటకు వస్తుంది. జీవం అనేది ప్రప్రథమంగా నీటిలో ఆవిర్భవించిందని చెప్పి ఒక అంచనా. కూరుకుపోయిన ప్రాణి భౌతిక శరీరంపై పనిచేసే పీడన బలాలు భౌతిక శరీరాన్ని శిలగా మార్చుతాయి, లేక ఆ భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి
పదార్థాల మీద ప్రాణి యొక్క భౌతిక శరీరం యొక్క చిహ్నాన్ని ఏర్పరుస్తాయట. ఈ విధంగా ఏర్పడిన శిలలని లేక చిహ్నాలని సాధారణంగా శిలాజాలు అని అంటారు. అంటే ఈ విధంగా ఏర్పడిన శిలలను లేదా ముద్రలను శిలాజాలు అంటారు. ప్రపంచంలో చెప్పుకోదగ్గ శిలాజ అడవులు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నాయట. ఇవి సుమారు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆక్రమించి ఉన్నాయి. మొట్టమొదట భూమి మీద జీవం ప్రారంభమైన నాటి నుంచి జీవులు క్రమేపీ పొందిన మార్పుల ప్రక్రియనే జీవ పరిణామం అంటారు. జీవం నీటిలో 2 బిలియన్ల సంవత్సరాల పూర్వమే మొదలైందని చెప్పి అంచనా వేసారు. మొదట సరళ జీవుల నుండి పెద్దదైన సంశ్లిష్ట జీవులు క్రమేపీ పరిణామం చెందినాయట. అంటే మొదట సరళ జీవులుగా ఉండేయట, తర్వాత సంక్లిష్ట జీవులుగా మారినాయి అన్నట్టు. సంశ్లిష్టమైన జీవులుగా మార్పు చెందినాయి. ప్రకృతి వర్ణంను అనుసరించి జీవం ఉన్నత జీవరాశులుగా పరిణామం చెంది ఉండొచ్చు అని చెప్పి డార్విన్ ప్రతిపాదించిండు. తెలుసు కదా, జీవ పరిణామ సిద్ధాంతం రచించింది ఎవరనంటే డార్విన్ అని చెప్తారు. ఓకేనా, జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్ది. సో 100 మిలియన్ల సంవత్సరాల పూర్వం పెద్ద పెద్ద డైనోసార్లు భూమి మీద ఎక్కువ ఉండేటి అని చెప్పి ప్రచారంలో ఉన్నది. అయితే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో వేమనపల్లి మండల్లో అతిపెద్ద డైనోసార్ శిలాజం దొరికినట్టు ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ ప్లాంటోరియంలో కూడా దాని యొక్క శిలాజాలను మొత్తం అతికించి ప్రదర్శనకు కూడా పెట్టిర్రు. ఎప్పుడైనా పోతే కూడా చూడవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన విశ్వం నుంచి దాదాపు అన్ని పాయింట్స్ కవర్ అయినాయని అనుకుంటున్నా. ఇవన్నీ జాగ్రత్తగా చూసినట్టయితే మన విశ్వం నుంచి ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. అదేవిధంగా మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. అట్లనే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.